ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 2 BHK. సెక్యూరిటీ హిల్స్ వస్తుంది. మొత్తం అన్ని డోర్స్, విండోస్ అన్నీ కూడా టేక్ డోర్స్ అండ్ టేక్ విండోస్. ప్రతి డోర్కి ఇలా మెషెస్ వస్తాయి, మస్కిటో మెషెస్. ఇది హాల్ 13 feet by 17 feet వస్తుంది. హాల్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో దేవుడి మందిరం వస్తుంది. హాల్కి అటాచ్డ్ కిచెన్ వస్తుంది, కిచెన్ కమ్ డైనింగ్. దీని ఏరియా కూడా అరౌండ్ 17 feet by 13 feet వస్తుంది. మొత్తం అన్నీ కూడా టైల్స్తో ఉంటాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ గ్రనైట్ అన్నీ కూడా టైల్స్ వస్తాయి. సో ఎల్ ప్లాట్ఫామ్ వస్తుంది అన్నమాట, గ్రనైట్ ప్లాట్ఫామ్. ప్రతిదానికి కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇది. గ్రాసరీస్ లాంటివైనా పెట్టుకోవడం కోసం గ్లాస్ వేర్ వస్తుంది, గ్లాస్ కబోర్డ్స్ వస్తాయి. ప్లస్ దీనికి పైన కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కిచెన్తో పాటు అటాచ్డ్ యూటిలిటీ ఏరియా కూడా ఉంది. అరౌండ్ 17 feet by 5 feet వస్తుంది. వాషింగ్ మెషిన్ లాంటివైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది సౌత్ ఫేసింగ్, సో మొత్తం ఎయిర్ వెంటిలేషన్కి దానికి కూడా బాగుంటుంది. ఇటు పక్క ఏం అపార్ట్మెంట్స్ లాంటివి ఏం లేవు. నెక్స్ట్ పైన అటుకుంది, ఇన్ కేస్ ఏమైనా కార్డ్బోర్డ్స్ లాంటివి కానీ కార్టూన్స్ కానీ పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఒక అటాచ్డ్ విండో కూడా ఉంది ఇక్కడ. దాంతోపాటు వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా 17 feet by 13 feet వస్తుంది. కబోర్డ్స్తో ఉంది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి మళ్ళీ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది. అరౌండ్ 12 feet by 5 feet డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. కబోర్డ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ దీనిలో. దానికి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సిమిలర్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 12 feet by 12 feet చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది అటాచ్డ్. దాంతోపాటు వాష్రూమ్ కూడా ఉంటుంది. వీటితో పాటు అదర్ ఎమ్యూనిటీస్ ఏంటంటే ఎమర్జెన్సీ బెల్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అన్ని పోర్షన్స్లోని బెల్స్ సైమిల్టేనియస్గా రింగ్ అవుతాయి. మొత్తం హౌస్ అంతా కలిసి 32 cameras ఉన్నాయి. సో 24/7 CCTV సర్వేలెన్స్ ఉంటుంది. అలా మొత్తం పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఫ్లష్ చేయడం కోసం కింద కన్సీల్డ్ పైప్ లైన్స్ ఉంటాయి. మొత్తం కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా WPVC అనమాట. సో మనకి ఎటువంటి చెదలు లాంటివి ఏం పట్టవు. అలాగే కబోర్డ్స్కి కూడా బ్యాక్ సైడ్ అన్నీ కూడా టైల్స్తో లేయింగ్ చేసాం. సో ఎటువంటి చెమ్మ ఏమీ రాకుండా ఉంటుంది. అలాగే RCCBs ఉంటాయి. సో ఇన్ కేస్ చిన్నపిల్లలు ఎవరైనా టచ్ చేసినా సరే ఎన్ని ఎలక్ట్రికల్ వైర్స్ ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతాయి అనమాట. RCCBs లోపల ఉంటాయి. ఇన్ కేస్ వాష్ చేసుకున్నా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవడానికి కన్సీల్డ్ పైప్ లైన్స్ కూడా వస్తాయి దీంట్లో. సో 24/7 వాటర్ సప్లై ఉంటుంది. ఇది రోడ్ నెంబర్ 4Bలో ఉంది హౌస్. ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరన్నా మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు హౌస్ ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.